హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సుల్లోకి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటో రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టమాటో రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాసుతో 2 గ్లాసుల బియ్యం అంటే 500 గ్రాముల బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్లో హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకుని ఉంచుకోవటం వలన రైస్ బాగా కుక్ అవుతుంది. తరువాత ఒక బ్లెండర్ జార్ని తీసుకుని పెద్ద టమాటాలు అయితే 1.5, అదే మీడియం సైజు టమాటాలు అయితే 2 టమాటాలను వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి. పాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసులో సగానికి నెయ్యిని వేసుకోవాలి. అలాగే సేమ్ అదే గ్లాసుతోటి 1/2 గ్లాసు గాను నూనెను కూడా వేసుకోవాలి. నెయ్యి మరియు నూనె లైట్గా హీట్ అయిన తర్వాత 7 లవంగాలు, 2 యాలకులు, 2 అంగుళాల దాచిన చెక్క ముక్కలను వేసుకోవాలి. చిన్నవి 2 అనాస పూరేకలను ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా జాపత్రిని కూడా వేసుకోవాలి. చిన్నవి 6 మరాఠా మొగ్గలను వేసుకోవాలి. అవే పెద్దవి అయితే ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పత్తర్ఫుల్ వేసుకోవాలి. చిన్నవి 4 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. ఒక చిన్న జాజికాయ ముక్కను ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఒక పెద్ద ఉల్లిపాయను బాగా సన్నని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను మీకు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయలను బాగా వేపుకోవాలి. కొద్దిగా జీడిపప్పుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తరువాత ఒక పెద్ద టమాటాను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని వేగనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ టమాటా పేస్ట్ కాస్త వేగిన తరువాత ఒక మీడియం స్పూన్తో 1.5 స్పూన్ల కారం, అలాగే ఈ టమాటా రైస్ మంచి కలర్లో ఉండటం కోసం 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. మరియు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న టమాటా పేస్ట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం ఈ టమాటా పేస్ట్ని ఎంత బాగా వేయించుకుంటామో రైస్ ఫ్లేవర్ అనేది కూడా అంత బాగుంటుంది అని గుర్తుంచుకోండి. ఈ విధంగా టమాటా పేస్ట్లోంచి ఆయిల్ సెపరేట్ అయిన తరువాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని చేత్తో బాగా వాడేసుకుని వేసుకోవాలి. దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తరువాత ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి బాగా పట్టే విధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని 1 లేదా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాసుతోటి అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాసుతోటి 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అదే సోనా మసూరి బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకోవాలి. తరువాత రైస్ ఎక్కడా కూడా విరిగిపోకుండా గరిటెతో ఇలా స్లోగా పైకి కిందికి ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో 2 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా 4 నిమిషాలు బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.